మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు పారిశ్రామికవేత్త సత్రసాల జగదీష్ గుప్తా గారు కార్మికులందరికీ చలికాలం సందర్భంగా ఈ రెయిన్ కోట్ ఇచ్చేదానికి వాళ్ళు ముందుకొచ్చి ఈ గొప్ప వాళ్ళ ఈ అవకాశాన్ని ఇవ్వడం పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్ భవాని మేడం గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు రోటరీ క్లబ్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పారిశ్రామిక దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పారిశుద్ధ కార్మికులకి వాళ్ళకి చలికాలం సందర్భంగా వాళ్ళకి ఇవి బహుకరించాలని చెప్పి వాళ్ళు చెప్పడం, ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద మీరందరూ కూడా ఇవ్వడం మా అందరూ కూడా సంతోషంగా ఉందని సందర్భంగా తెలుపుకుంటున్నాం. ప్రతినిత్యం ప్రతి పొద్దున లేస్తేనే మనకి నిత్య అవసరం అనేది ఏముండదంటే శుభ్రత అనేది చాలా అందరికీ ఇది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ప్రజల కోసం, మనందరి కోసం వాళ్ళు ప్రతినిత్యం పొద్దున్నే 4 గంటలకే లేచి వాళ్ళు పారిశుద్ధ దానికి వెళ్ళి ప్రతి రోడ్డుని, ప్రతి చెత్తని, ప్రతి డ్రైనేజీని వాళ్ళని క్లీన్ చేస్తూ పారిశుద్ధ్యాన్ని కాపాడే వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువ అనే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇల్లులో చూసాం, ఒక పూట మనం క్లీన్ చేసుకోలేదామంటే రెండో రోజు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది మనందరికీ తెలుసు. కానీ ఈరోజు పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరూ కూడా ఏది లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతినిత్యం వాళ్ళు పనిలో విధుల్లో పాల్గొని వాళ్ళకి సంబంధించిన మున్సిపాలిటీ వర్కర్స్, అదేవిధంగా వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని దగ్గరుండి పనిచేసే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత శుభ్రంగా, ఇంత పరిశుభ్రంగా ఉందంటే వాళ్ళ కార్మికులు పని చేయడం వల్లే ఈరోజు పరిశుభ్రంగా మనం అందరూ కూడా ఉన్నాము. ఈరోజు వాళ్ళకి ఎన్ని మనం ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పి ఈరోజు పారిశ్రామికవేత్త వాళ్ళు ఇటువంటి కార్యక్రమం మనకి ఇవ్వడం, అదేవిధంగా ఆ పారిశ్రామికవేత్త జగదీష్ గుప్తా అన్న గారికి ఒక మంచి స్వచ్ఛ భారత్లో కూడా మంచి పేరు ఉంది. స్వచ్ఛ భారత్ అవార్డు కూడా మొన్ననే కూడా ఆయన తీసుకున్నారు. అంటే ఇట్లా సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు ముందుండి ప్రతి ఒక్కటి కూడా మంచి చేయాలి, మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో కూడా కాస్త కూస్త ఇంత ప్రజలు కూడా పంచిపెట్టాలని చెప్పి సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళ భాగస్వాములు అవుతా ఉన్నారు. మొన్ననే కూడా కసాపు నెట్టుకంట ఆంజనేయ స్వామి డెవలప్మెంట్లో కూడా వాళ్ళు ఈవో గారు వెళ్ళినప్పుడు కూడా ఏదో వాళ్ళని అడిగారంట, అది కూడా ఏదో చెప్పారని కూడా మాకు కూడా తెలిసింది. అది ఏం చెప్పారో తెలియదు, కానీ దాంట్లో కూడా భాగస్వాములు అయినారు. అంటే చిన్నది కానీ పెద్దది కానీ ఎంతైనా కూడా మా చేతనైనంత కూడా చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి పారిశ్రామికవేత్త వాళ్ళు మన గుంటకల్ పట్టణంలో వాళ్ళకి మంచి పేరు ఉంది. చిక్కోరి ఫ్యాక్టరీ అని చెప్పి ఉంది.
అది కాపీ తెలుసమ్మా మీకు? మన పట్టణంలో మన గుంటకల్లో అంత పెద్ద పేరున్న ఫ్యాక్టరీ ఉంది, ఇండియాలోనే నంబర్ 1. మన గుంటకల్లో మన పట్టణంలో అంత పెద్ద పారిశ్రామిక ఉంది, అంత పేరు ఉన్న ఫ్యాక్టరీ అంటే అది నంబర్ 1లో ఉంది. మన గుంటకల్లో కూడా ఏం తక్కువ కాదు. నేను ఎప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా మీకు చూస్తూ ఉన్నాం, ప్రతి నిత్య సేవలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రౌటరీ వాళ్ళైతేనేమి మళ్ళీ అన్ని రకరకాలుగా సేవా కార్యక్రమంలో ఈరోజు అన్నీ కూడా మన ప్రజలకి మంచి చేసే కార్యక్రమంలో మన పట్టణంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీ ప్రతి ఒక్కటి కూడా ఏది రాజకీయాల సంబంధం లేకుండా డెవలప్మెంట్ చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో మేమందరూ కూడా సపోర్ట్ చేస్తానే ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రతి నిత్యం పర్యవేక్షించి కమిషనర్ గారితో మాట్లాడి, చైర్పర్సన్తో మాట్లాడి ప్రతి నిత్యం మనకి ఏ ఇబ్బందులు ఉన్నవి, కార్మికులకి ఏమి ఇబ్బంది ఉంది, వాళ్ళకి చేసే పనిముట్లు ఏమి ఇబ్బంది ఉంది అని కూడా వాళ్ళతో పర్యవేక్షించి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే కార్యక్రమం మేమందరూ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి కొన్ని సమస్యలు కూడా కొన్ని పాతబడిన వెహికల్స్ ఉన్న సందర్భంగా గతంలో ఒక ఏజెన్సీ ద్వారా ఆటోలు కూడా ఇచ్చారు, ఇంటింటికి చెత్త ఎత్తే కార్యక్రమాన్ని ఆటోలు ఇచ్చారు. ఆ మధ్యలోనే ఒక ఏజెన్సీ రద్దు అయిపోయిన తర్వాత మనకి శానిటేషన్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. అవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా పాతబడిన ట్రాక్టర్లు అయితేనేమో ఆటోలు అయితేనే అన్ని రిపేర్ చేయించి అవన్నీ కూడా ఇప్పుడు గాడిలో పెట్టాం. గాడిలో పెట్టి ఈరోజు నైట్ ఇప్పుడు కార్మికులకి ఎంతో కష్టంగా ఉందని చెప్పి నైట్ శానిటేషన్ కూడా మొన్న కూడా చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. నైట్ శానిటేషన్ దాదాపు ఒక 15 మంది వర్కర్స్ని పెట్టి 4 ట్రాక్టర్లు పెట్టి పొద్దున్న నుంచి ఏమైతే సాయంత్రం వరకు పడి ఉంటుందో ఆ కుప్పలన్నీ నైట్ శానిటేషన్ ద్వారా కుప్పలన్నీ తీసుకొని పోయి మనము దాన్ని క్లీన్ చేసే కార్యక్రమం కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఏదేమైనా కూడా మీకు ఇంత కష్టంగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకో కొద్ది తగ్గించేదానికి కూడా ముందు కూడా మేమందరూ కూడా దాన్ని తీసుకొస్తామని మీరందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైతే మీరు పనిచేస్తున్నారో మీ పనికి తగ్గట్టుగా మీ ఫలితం కూడా మీ ప్రజాప్రతినిధులుగా మీకు అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఈరోజు మన పారిశ్రామికవేత్త జగదీష్ గుప్తా గారు మనకి అందించడం, ఇంకా సేవా కార్యక్రమంలో కూడా వాళ్ళు బాగా పంచుకోవడం మనందరూ కూడా అదృష్టంగా ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.